ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం అద్భుతమైన వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. బైబిల్లోని ఒక చిన్న వాక్యం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం లూకా 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. ఈ మాటలు చెప్పింది మరియమ్మ. దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాలను గుర్తుచేసుకొని ఆమె ఆనందించింది. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కొన్నిసార్లు మనం వాటిని గుర్తించము. ఈ రోజు ఈ సందేశం ద్వారా దేవుని కృపను గుర్తించుకుందాం. మరోసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. లూకా 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. ఈ వాక్యంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. దేవుడు మన రక్షకుడు. 2. మన హృదయం దేవునిలో ఆనందించాలి. 3. దేవుడు మన జీవితాన్ని చూసుకుంటాడు. మరియమ్మ తనను గొప్పదిగా భావించలేదు. ఆమె వినమ్రతతో దేవుని మహిమను గుర్తించింది. దేవుడు మన రక్షకుడు. ఈ వాక్యంలో ఒక ముఖ్యమైన పదం ఉంది, రక్షకుడు. మనిషి తన శక్తితో జీవితాన్ని రక్షించుకోలేడు. మన జీవితంలో సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నిరాశ వస్తుంది. కాని దేవుడు మన రక్షకుడు. అతను మనలను కాపాడుతాడు. మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. ఎందుకు? దేవుడు మిమ్మల్ని కాపాడాడు. దేవునిలో ఆనందం. ఈ వాక్యం చెబుతుంది, నా ఆత్మ దేవునిలో ఆనందించెను. ప్రపంచంలో చాలా మంది ఆనందం కోసం వెతుకుతారు. కాని నిజమైన ఆనందం దేవునిలో మాత్రమే ఉంటుంది. డబ్బు ఆనందం ఇవ్వదు. పదవి ఆనందం ఇవ్వదు. దేవుని సన్నిధి మాత్రమే నిజమైన ఆనందం ఇస్తుంది. దేవునితో ఉన్న మనిషి హృదయం శాంతితో నిండిపోతుంది. దేవుడు గర్వాన్ని ఇష్టపడడు, కాని వినమ్రతను ప్రేమిస్తాడు. మరియమ్మ సాధారణమైన అమ్మాయి, కాని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. మీరు చిన్నవారిగా అనిపించవచ్చు, కాని దేవుడు మీ జీవితాన్ని గొప్పదిగా చేయగలడు. దేవుని ఆశీర్వాదాలు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు మీ జీవితం మారుతుంది, మీ కుటుంబం మారుతుంది, మీ భవిష్యత్తు మారుతుంది. దేవుడు చిన్న జీవితాన్ని కూడా గొప్ప సాక్ష్యంగా మార్చగలడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాము. దేవుడు మన రక్షకుడు. మన ఆత్మ దేవునిలో ఆనందించాలి. మీరు ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవునిపై విశ్వాసం పెట్టండి. దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈ రోజు నీ వాక్యాన్ని వినే అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు. మా ఆత్మ నీలో ఆనందించునట్లు మాకు కృప చేయుము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి బాధలను తొలగించుము. వారి జీవితంలో శాంతి ఇవ్వుము. వారి కుటుంబాలను కాపాడుము. నీ రక్షణను వారికి అనుభవించునట్లు చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.